నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మార్గశిర మాసం కాబట్టి మార్గశిర మాసం యొక్క విశిష్టత, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపచేసే మార్గశిర లక్ష్మీవారం నోము మేము ఎలా చేసుకున్నాము, అమ్మవారికి అలంకరణను ఏ విధంగా చేశాము, అలాగే మార్గశిర లక్ష్మీవారం నోము యొక్క వ్రతకథ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. హేమంత ఋతువులోని మొదటి మాసమే మార్గశిర మాసం. మృగశిర నక్షత్రం మరియు పూర్ణిమ కలయికల వలన ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు వచ్చింది. మార్గశిర మాసంనే మార్గశీర్ష మాసం అని కూడా అంటారు. శీర్షం అంటే అగ్రస్థానం అని అర్థం. మాసాలన్నిటిలోనూ అగ్రగణ్యమైనది కాబట్టి ఈ మాసానికి మార్గశీర్ష మాసమని పేరు. మాసానాం మార్గశీర్షాహం. దీని అర్థమేమిటంటే మాసాలలో మార్గశిర మాసం తానేనని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా విభూతి యోగంలో రచించబడిందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ముఖ్యంగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, శ్రీకృష్ణ పరమాత్ముడిని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీవారం నోము చాలా ప్రశస్తమైనది. మార్గశిర మాసంలో మనకి 5 లక్ష్మీవారాలు వచ్చాయండి. మొదటిది డిసెంబర్ 14వ తారీఖున, రెండవ గురువారం డిసెంబర్ 21న, మూడవ గురువారం డిసెంబర్ 28న, నాలుగవ గురువారం జనవరి 4, 2024లో, ఐదవ గురువారం జనవరి 11, 2024లో వచ్చాయి. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసము ఏర్పడడం, గోదా కళ్యాణం జరగడం ఈ మాసం యొక్క విశిష్టతను తెలుపుతున్నాయి. ఈ మార్గశిర మాసంలో స్కంద షష్ఠి, కాలభైరవాష్టమి, దత్తాత్రేయుని జయంతి, మోక్షదా ఏకాదశి ఇలా అన్ని పూజలు ఈ మాసంలోనే మనకి వచ్చాయి. అలాగే హనుమద్వ్రతం కూడా ఈ మాసంలోనే ఆచరిస్తారు. అందుచేత మార్గశిర మాసం చాలా విశిష్టమైనది. ఇప్పుడు మేము మార్గశిర లక్ష్మీవారం నోము ఏ విధంగా జరుపుకున్నామో చూసేద్దాం. మార్గశిర లక్ష్మీవారం నాడు అమ్మవారిని చక్కగా అలంకరించి వరిదుబ్బుని అమ్మవారి పక్కన పెట్టి కలశాన్ని పెట్టి పూజ చేసుకున్నాము. వారికి ఈ పట్టు వస్త్రంతో చీరను అలంకరించాము. ప్రతి సంవత్సరం అమ్మవారి ముఖారవిందాన్ని స్వయంగా మా చేతులతోనే తయారు చేస్తాము. దీనికోసం మైదాపిండిని, పసుపుని చపాతీ ముద్దలాగా కలుపుకొని అమ్మవారి ముక్కు, చెవులు తయారు చేయడానికి ఉపయోగిస్తాం. మైదాపిండిని వాడడం వలన అమ్మవారి చెవులు, ముక్కు సరైన ఆకృతిలో మనం మలుచుకోవచ్చు. అమ్మవారికి ముక్కు, చెవులు తయారు చేయడానికి ఈ ముద్దను 3 భాగాలుగా చేసుకున్నాము. మైదాపిండిని కలిపేటప్పుడు ముద్ద మరీ పలచగా ఉంటే మనకి కావలసిన ఆకృతి రాదండి. కాస్త చపాతీ ముద్దలానే కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రపరిచిన ఇత్తడి చెంబును తీసుకొని ముక్కు, చెవులు పెడుతున్నామండి. మైదాపిండి కనుక మనం ఎలా మౌల్డ్ చేస్తే అలానే వస్తుంది. చూసారా, 2 చెవులను ఈ విధంగా అమర్చాము. ముక్కును కూడా ఇదే విధంగా అమర్చామండి. కళ్ళను చక్కగా కాటుకుతో దిద్దాము. అమ్మవారి కళ్ళను వైట్ పెయింట్తో గీసామండి. అమ్మవారికి తిలకంతో బొట్టు దిద్దామండి. అలాగే పెళ్లి కూతురుకు పెట్టినట్టుగా తెలుపు, ఎరుపు చుక్కలను అమ్మవారికి పెట్టాము. దీంతో అమ్మవారు మరింత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే చెవులను మనం అతికించిన వెంటనే ఆభరణాలు కూడా పెట్టుకోవాలండి. ముక్కు కూడా ఆభరణాలు అతికించంగానే పెట్టాలి. లేకపోతే అది డ్రై అయిపోయిన తర్వాత మనకి గట్టిగా అయిపోతుంది, ఊడను కూడా ఊడదు. అప్పుడు ఆభరణాలు పెట్టడానికి కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే మనం ఆభరణాలు పెట్టేసుకుందాం. తర్వాత ఇత్తడి చెంబులో నిండుగా బియ్యం పోసి దానిపై అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి చుట్టూ పూలతో అలంకరించామండి. అలాగే ఇక్కడ ఈరోజు మేము వరిదుబ్బు ధాన్యలక్ష్మి కనుక వరిదుబ్బును కూడా మేము ఈరోజు పూజించుకుంటాము. అందుచేత వరిదుబ్బును కూడా మేము చక్కగా పూలతో అలంకరించుకున్నాము. అలాగే అమ్మవారి పక్కన కొబ్బరి బండాన్ని పెట్టి దానికి తిరునామాలు దిద్దామండి. అమ్మవారికి వాడే
జ్యువెలరీ అంతా కూడా అమ్మవారికి సపరేట్గా ఉంచేస్తామండి. మేము వాడే జ్యువెలరీలో వాటిని కలపము. చూసారు కదా, అమ్మవారికి పాపిడి బిళ్ళ కూడా పెట్టాము. అమ్మవారి చీర రంగుకి వైట్ స్టోన్ జ్యువెలరీ అయితే బాగుంటుందని అనుకొని ముందుగానే మేము ఈ వైట్ స్టోన్ జ్యువెలరీని కొన్నామండి. అలాగే అమ్మవారికి జడను కూడా అలంకరించామండి. ఇది మనకి షాప్స్లో దొరుకుతుంది. దానిని తీసుకొచ్చి పిన్నీసులతో ఇలా అడ్జస్ట్ చేసి పెట్టాము. నైవేద్యంగా బూర్లు, పులిహార, పరవన్నం చేశామండి. అలాగే పంచామృతం కూడా మేము సిద్ధం చేసి పెట్టుకున్నాం పూజకి. ఏ పూజ అయినా, నోమైనా ముందుగా గణపతి పూజతోనే మనం మొదలు పెడతాం కాబట్టి గణపతిని కూడా చక్కగా తయారు చేసుకొని పూలతో అలంకరించుకున్నాము. అమ్మవారిని అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ చేసినప్పుడు కానీ లేదా వెండి పూలతో పూజ చేయడానికి కానీ సులువుగా ఉండేట్టుగా ఈ విధంగా మేము సపరేట్గా అమ్మవారిని ఒక వెండి పాత్రలో ప్రతిష్ఠించుకున్నాము. మార్గశిర లక్షవారం నాడు శ్రీ మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీ అష్టోత్రం, శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం ఇలా స్తోత్రాలని చదువుకున్నట్లయితే మనకి విశేషమైన ఫలితం లభిస్తుంది. మార్గశిర లక్షవారం నోము ఆచరించినట్లయితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి శ్లోకాలన్నీ చక్కగా చదువుకొని మార్గశిర లక్షవారం నోము కథని కూడా మేము చదువుకొని పూజను ముగించామండి. ఇప్పుడు మార్గశిర లక్షవారం నోము వ్రత కథ ఏమిటో తెలుసుకుందాం. పూర్వం ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసి ఆడుకుంటూ ఉండేది. సవతి తల్లి తన బిడ్డనెత్తుకొనుటకు ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెడుతూ ఉండేది. ఆమె ఆ బెల్లపు ముక్కను ఆ బొమ్మకు నైవేద్యము పెట్టి ఆడుకుంటూ ఉండేది. కొంతకాలం నాకు ఆ బాలికకు యుక్త వయసు రాగా వివాహం అయ్యెను. ఆమె తన అత్తారింటికి వెళుతూ తన బొమ్మను కూడా తీసుకెళ్ళిపోయింది. ఆమెతో ఆ మహాలక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయింది. అందుచేత ఆమెకు అత్తవారింట్లో సకల సంపదలు కలిగెను. ఆమె పుట్టింట మాత్రం దరిద్రము దాపరించెను. ఆ సంగతి తెలుసుకొనే ఆమె తన తమ్ముని తన మెట్టినింటికి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి అందులో వరహాలు పోసి తన తమ్మునికి ఇచ్చింది. అతడు ఆ కర్రను తీసుకొని వెళుతూ దారిలో ఒక చెట్టుకు చారవేసి కాలకృత్యములు తీర్చుకున్నట్టుకు వెళ్ళెను. ఇంతలో త్రోవన వెళ్ళేవారు ఆ కర్రను తీసుకుని పోయిరి. అతడు ఆ కర్రను ఎంత వెతికినా దొరకలేదు. దానితో చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయెను. కొన్నాళ్లకామె తమ్మునకి కబురంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎట్లున్నది అని అడిగెను. అంతటా అతడు ఎప్పటి వలనే ఉన్నదని సమాధానమిచ్చెను. అందుకామె చాలా విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డను కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసినదని చెప్పి అతనికిచ్చెను. అతడు వాటిని తీసుకుని వెళుతుండగా దారిలో అతనికి దాహం వేసి ఆ చెప్పుల జతను చెరువుగట్టుపై పెట్టి దాహం తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఇంతలో ఒక కుక్క వచ్చి ఆ చెప్పుల జతను పసిగట్టి నోట కరుచుకొని తీసుకెళ్ళిపోయింది. అతడు గట్టుమీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. ఎంత వెతికినా చెప్పులు కనిపించకపోవడంతో చేసేదేమీ లేక ఇంటికి వెనుదిరిగాడు. మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముని రప్పించి అచ్చట పరిస్థితి ఎట్లున్నదని అడిగినది. అతడు జోళ్ళిపోయినవని చెప్పినచో అక్క కోపగించుకోనని భయపడి ఆ సంగతి చెప్పకుండా అక్కడ పరిస్థితి ఎప్పటి వలె ఉన్నదని చెప్పాడు. అది విని ఆమె ఒక గుమ్మడికాయను దులిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికిచ్చింది. దానిని తీసుకొని వచ్చినప్పుడు అతడొక చెరువుగట్టు మీద పెట్టి నీటిలోకి దిగాడు. అప్పుడే ఆ త్రోవన పోవుచున్న కోమటి ఒకడు గుమ్మడికాయను చూచి దాన్ని పట్టుకుని తీసుకువెళ్ళిపోయాను.
ఆ బ్రాహ్మణుడు చెరువుగట్టు మీద గుమ్మడికాయ లేకపోవటం చూసేసరికి చేసేదేమీ లేక ఇంటికి వెడలిపోయాడు. కొంతకాలానికి ఆమె పుట్టింటి సంగతులను తెలుసుకోవాలని తన పుట్టింటికి వెళ్ళి నోమును పట్టించినచో దరిద్రం తీరునని భావించి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఒకనాడు ఆమె తన తల్లితో, అమ్మా, ఈవేళ మనం మార్గశిర లక్షవారం నోమును నోచుకుందాము, నీవు ఏమీయూ తినవద్దు అని చెప్పిందట. ఆమె సరేనని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టుచు అలవాటు ప్రకారం ఒక ముద్దను నోటులో వేసుకుంది. ఇంతలో తన కుమార్తె వచ్చి నోము నోచుకొనుటకు స్నానం చేయమని పిలిచెను. అంతటా తల్లి ఆమెతో, అమ్మా, పిల్లలకు చద్ది అన్నం పెట్టుచు నేను కూడా మరిచిపోయి ఒక ముద్దను నోటిలో వేసుకున్నాను అని చెప్పింది. అంతట కూతురు చాలా దుఃఖించి ఆమె మాత్రమే పూజ చేసుకుంది. అంతలో రెండవ లక్ష్మీవారము వచ్చింది. అప్పుడు ఆమె తల్లి నోటిలో ఏమీ వేసుకోకుండా నోము నోచుకోవాలని చెప్పింది. ఆమె అందులో ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్లు పోయిచు గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకి రాసుకుంది. కుమార్తె తన తల్లి దగ్గరకు వచ్చి నోము నోచుకున్నకు స్నానం చేయవలసిందిగా కోరింది. కానీ ఆమె మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపెను. అయ్యో, ఈ వారము కూడా వృధా అయిపోయినదే అని కుమార్తె బాధపడి తాను మాత్రమే నోము నోచుకుంది. తరువాత మూడవ లక్ష్మీవారము రాగా ఆమె తల్లితో, అమ్మా, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకో అని గట్టిగా చెప్పింది. ఆమె అటులనే అని చెప్పి పిల్లలకి తలదువ్వుచూ తాను కూడా తలదువ్వుకుంది. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానానికి రమ్మని పిలిచింది. తల్లి మరిచిపోయి తలదువ్వుకున్న సంగతి కూతురికి తెలిపింది. అది విని దరిద్రను బాగు చేయుట మానవులకు సాధ్యం కాదు అనుకొని కూతురు మాత్రమే నోము నోచుకుంది. కొద్ది రోజులకు 4వ లక్షివారము వచ్చింది. ఆవారమైన తల్లి చేత నోమును నోపించాలనే పట్టుదలతో ఆమె తల్లినొక గోతిలోని కూర్చుండబెట్టి పైన బల్లను మూతవేసి తాను తన పనులను చేసుకుంటుంది. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటిపండ్లను తిని వాటి పై తొక్కలను బల్లసందుల నుండి గోతిలోకి పడేశారు. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలవటం చేత ఆ తొక్కలను తినేసింది. అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్లను తీసి తల్లిని స్నానానికి రమ్మని పిలిచింది. ఆమె తాను అరటిపళ్ళ తొక్కలు తిన్న సంగతిని చెప్పగా కుమార్తె చాలా బాధపడి తానే నోమును నోచుకుంది. తరువాత 5వ వారము కుమార్తె తల్లి చెంగును తన చెంగునకు ముడివేసుకొని తన వెంటను ఆమెను తిప్పుకొనుచు పనులన్నింటినీ చేసుకొని తరువాత ఆమె చేత కూడా స్నానం చేయించి నోమును నోపించింది. అంతటా కూతురు పూర్ణ కుడుములు నైవేద్యము పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె అట్లు చేటుకు గల కారణమేమని మహాలక్ష్మీదేవిని అడిగింది. అందుకామె, అమ్మాయి, నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకున్నప్పుడు నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టింది, అందుచేతనే ఆమె నైవేద్యం పుచ్చుకొనలేదు అని చెప్పింది. అంతటా కుమార్తె తన తల్లిని క్షమించమని అమ్మవారిని అర్థించి అమ్మవారిని ప్రసన్నురాల్ని చేసుకుంది. తరువాత సంవత్సరం ఆమె తన తల్లితో నోమును పట్టించి మొదటి వారము పులగము, 2వ వారం పరమాన్నము, 3వ వారం ముద్దకుడుములు, 4వ వారం చిత్రకలమాన్నములు, 5వ వారము పూర్ణ కుడుములను సమారాధన పెట్టించి నోమును పూర్తి చేయించింది. తరువాత ఆమె పుట్టింటివారు దరిద్ర విముక్తులై ధనధాన్యములతో తులుతూగుచూ ఉండిరి. ఇదండి మార్గశిర లక్ష్మీవారం నోము కథ. విధంగా మార్గశిర లక్ష్మీవారం నాడు నోము నోచుకొని వ్రతకథ చదువుకున్నట్లయితే అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో సూర్యోదయ సమయంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుకి దీపాలు వెలిగించి పూజించి విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియోలో మార్గశిర మాసం విశిష్టత,
మార్గశిర లక్ష్మీవారం నోము కథ తెలుసుకున్నాము. అలాగే లక్ష్మీదేవి అలంకరణ కూడా చూసాం కదండి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. మా ఛానల్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ధన్యవాదములు.